హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు మనం గోంగూర పప్పు ఎలా తయారు చేస్తారో చూద్దాము. వేడి అన్నంలో గోంగూర పప్పు కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఆ రుచి. సో దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి మనకి ఇక్కడ చూపించినట్టు ఒక 2 మీడియం సైజు టమాటాలు, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరకాయలు తీసుకోవాలండి. సో నేను ఇక్కడ 2 మనుషులకి సరిపడేటట్టు పప్పు తయారు చేస్తున్నానండి. సో దానికి సరిపడేటట్టు ఐటమ్స్ తీసుకుంటున్నాను. సో మీరు ఎక్కువ మందికి వండాలనుకుంటే మీరు ఎక్కువ ఐటమ్స్ తీసుకోవచ్చు అనమాట. దీన్ని బట్టి మీరు క్వాంటిటీని డబుల్ చేసుకోవచ్చు. ఇక చూడండి, మనము ఫస్ట్ కూరగాయలన్నింటినీ కూడా మనము కట్ చేసుకుంటున్నాము. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మనం ఈరోజు పప్పు కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నామండి. దానికోసం కుక్కర్ని ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ అన్నీ కట్ చేసిన తర్వాత మనము కుక్కర్లో కందిపప్పు తీసుకొని ఒక గ్లాస్ తీసుకున్నానండి నేను. చూడండి, అంత క్వాంటిటీ తీసుకున్నాను. ఇద్దరికి అన్నాను కాబట్టి అది సరిపోతుందండి. సో బాగా పప్పుని ఒక 3-4 సార్లు బాగా కడగాలండి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ కూడా ఈ కుక్కర్లో యాడ్ చేయాలండి. తర్వాత మనకి కొంచెం మునిగేంత వరకు కూడా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఒక గ్లాస్ తీసుకున్నాను కదండి, అది గ్లాసున్నర వాటర్ అయితే నాకు సరిపోయిందండి. కరెక్ట్గా సరిపడినంత ఉప్పు తీసుకోవాలండి. ఇప్పుడు కొంచెం వేసుకొని ఉప్పు తర్వాత మళ్ళీ మనకి తాలింపు వేసిన తర్వాత వేసుకోవచ్చండి ఉప్పు కావాలంటే. నేను అందుకనే తక్కువనే వేసానండి ఉప్పు. ఫస్ట్ ఒక 1/2 స్పూన్ పసుపు వేసామండి. తర్వాత కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్ వేసామండి. తర్వాత మనం గోంగూర ముందే బాగా ఒలిచిపెట్టుకొని ఒక 4 నుంచి 5 సార్లు బాగా కడగాలండి. గోంగూరలో ఇసుక ఎక్కువ ఉంటుంది. ఆ ఇసుక పోయేంత వరకు 4-5 సార్లు కడగాలండి. కడిగిన తర్వాత ఆ కుక్కర్లో మనం పైన ఇవి యాడ్ చేయాలండి. సో గోంగూర పప్పులో చింతపండు వేసుకోవడం, కారం వేసుకోవడం ఇలాంటివి చేయకూడదండి. ఆకుకూర పప్పుల్లో ఎప్పుడు కూడా కారం వేసుకోకూడదండి. పచ్చిమిరకాయలతోనే బ్యాలెన్స్ చేయాలి కారాన్ని, అప్పుడే టేస్ట్ బాగుంటుందండి. ఇక్కడ చూడండి, మనము కుక్కర్ మూత పెడుతున్నాము. ఇక్కడ కుక్కర్ మూత పెట్టేటప్పుడు ఫస్ట్ రబ్బర్ కరెక్ట్గా ఉందా లేదో చెక్ చేసుకోవాలి మూతకి. దాని తర్వాత విజిల్ లేకుండా పెట్టాలన్నమాట ఫస్ట్ మూత. అప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రెజర్ అనేది ఫస్ట్ ఆ విజిల్ దగ్గర నుంచి బయటకు వస్తుంది మనం పెట్టేటప్పుడు. తర్వాత ఫైనల్గా మనం విజిల్ అనేది పెట్టాలి. ఇప్పుడు ఈలోపు పప్పు విజిల్స్ వచ్చేలోపు అన్నం కూడా మనం ప్రిపేర్ చేద్దామండి. జస్ట్ ఒక గ్లాసున్నర బియ్యానికి 3 గ్లాసులు వాటర్ పోసుకున్నానండి నేను. మీకు తెలియకపోతే ఇక్కడ ఈ గీత కనిపిస్తుంది కదండి, 2వ గీత చేతికి, అక్కడ వచ్చేంత వరకు వాటర్ పోసుకోవాలండి. మా సైడ్ దాన్ని అత్తేసారు అంటారు. సో ఇక్కడ కుక్కర్ 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసానండి నేను. తర్వాత బాగా వెనపాలండి. పప్పు బాగా వెనిపితేనే టేస్ట్ వస్తుందండి. 5 విజిల్స్కి ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుందండి. కాకపోతే మనం పప్పు గుత్తి తీసుకుని బాగా వెనపాలి, అంటే మెదపాలన్నమాట. మా సైడ్ ఎనపాలని అంటారనమాట. ఆ వర్డ్ వచ్చేస్తుంది నాకు. ఇక్కడ చూడండి, ఆకుకూర పప్పు ఎప్పుడైనా సరే గట్టిగానే దగ్గరగానే ఉండాలండి పప్పు. మామూలుగా పప్పు చారు అయితే మనం వాటర్ అన్నీ యాడ్ చేస్తాము. చూడండి, ఇలా బాగా మెదిపిన తర్వాత పప్పు టెక్స్చర్ అనేది చూడడానికి ఇలా ఉంటుంది. నాకైతే గోంగూర పప్పు ఈ లెవెల్ నుంచే ఇష్టం అండి. అసలు ఫస్ట్ ఎండిపోయే దగ్గర నుంచి నాకు నచ్చేస్తుంది. ఇక్కడ మనము పప్పుకి తాలింపు వేయడానికి ప్రిపేర్ చేస్తున్నామండి. దానికోసం ఒక చిన్న కడాయి తీసుకొని ఆయిల్ పోసాక ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము తాలింపు ఐటమ్స్ అన్నీ వేస్తున్నామండి. సో నా దగ్గర జీలకర్ర అయిపోయింది మా ఇంట్లో, అది యాడ్ చేయలేదు. మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా యాడ్ చేయండి. సో పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. తర్వాత వెల్లుల్లిపాయలు 2-3 వేసుకోవాలండి. ఇక్కడ చూపించినట్టు ఎండుమిరపకాయలు కూడా
ముందు ఆ పప్పులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఎల్లిమిరపకాయలు వేయాలండి. లాస్ట్లో కొంచెము కరివేపాకు వేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, పప్పుని మనం తాలింపు వేయడానికి ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. ఏం లేదు, కుక్కర్ మళ్ళీ వెలిగించి మనం ఏదైతే తాలింపు వేయాలన్నామో దానికంటే ముందు పప్పు ఇది బాగా ఉడుకుతున్నప్పుడు మళ్ళీ అడుగంటిపోతుందండి. అందుకని నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇందాకలా వేసిన తాలింపు అనేది దీంట్లో మిక్స్ చేస్తున్నాం మనము. ఇక్కడ చూడండి, పప్పు అసలు చూడడానికే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఎప్పుడెప్పుడు ఈ పప్పు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు అన్నం వేసుకొని తిందామా అని అనిపిస్తుంది చూస్తుంటేనే, అంత బాగుంది. చూడండి, ఇందాకలో ఉప్పు 1 టీ స్పూన్ వేసాం కదా, సో అది సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో అది తాలింపు అవన్నీ పెట్టడానికి, ఉప్పు పెట్టడానికి ఒక 5 మినిట్స్ మగ్గిస్తున్నాం అనమాట. పక్కన స్టవ్లో పెట్టాను నేను దాన్ని. ఈలోపు మనము పక్కన నంచు కోసము ఆమ్లెట్ వేస్తున్నానండి. చూడండి, దానికోసం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనము ఇలా ఒక గుడ్డతో ఆమ్లెట్ వేసుకుంటున్నామండి. సో నేను ముందు ఉప్పు యాడ్ చేయకుండా తర్వాత జల్లుతానండి పైన, జస్ట్ ఒక చిటికెడు, అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. కారం అయితే ముందే కొంచెం యాడ్ చేసి ఆ తర్వాత మళ్ళీ కూడా పైన నేను జల్లుతాను ఇట్లా. సో అప్పుడు ఫ్రై అయినప్పుడు ఆ కారం అతుక్కొని చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి. పైన కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాము. సో నిన్న నేను ఆలు కర్రీ గురించి ఒక వీడియో పెట్టానండి. ఆ వీడియో వల్ల ఒక సబ్స్క్రైబర్ అయితే నాకు పెరిగారు. సో వాళ్ళు ఈరోజు కూడా నాకు చూస్తూ ఉంటే చాలా థ్యాంక్స్ అండి. మీ వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అది ఫ్రీనే అండి, కానీ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. చూడండి, కొత్త కొత్త రెసిపీస్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. ఇక్కడ గుమగుమలాడిపోయే గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ దయచేసి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.